టీమిండియా మ్యాచ్ గెలిచిందంటే పోలీసులకి టెన్షన్ మొదలవుతోంది. ఒక్కసారిగా వందలాది మంది రోడ్డెక్కి హల్చల్ చేస్తుండటంతో వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టమవుతోంది. నిన్న మరోసారి లాఠీ చార్జ్ ఘటన రిపీట్ అయింది. హైదరాబాద్ లో క్రికెట్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ జరిగింది. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో నిన్న రాత్రి సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. సచివాలయం దగ్గరకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పబ్లిక్ ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. వందలాది మంది ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అక్కడ హడావుడి చేయడంతో పోలీసులు వాళ్ళని అదుపు చేయడానికి లాఠీ చార్జ్ చేశారు. సెలబ్రేషన్స్ కోసం ర్యాలీగా వచ్చిన వాళ్ళంతా సెంటర్ లో పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో వాళ్ళని వెళ్లిపోవాలని మొదట పోలీసులు సూచించారు. సెలబ్రేషన్ మూడ్ లో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ రోడ్లపై ఆగిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. సరిగ్గా ఏడాది కిందట కూడా ఇలానే జరిగింది. అప్పుడు మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది టీమిండియా. ఇప్పుడు న్యూజిలాండ్ పై గెలిచినట్టే అప్పుడు అదే జట్టుపై విక్టరీ సాధించారు. ఆ సెలబ్రేషన్స్ కోసం వందలాది మంది రోడ్డెక్కారు. మెట్రో స్టేషన్ దగ్గర ఫ్యాన్స్ హంగామాతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు కూడా అందరినీ చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ గెలిచిన వేళ మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయింది. వరంగల్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే కనిపించింది. టీమిండియా కుర్రాళ్లు T20 వరల్డ్ కప్ గెలవగానే దేశవ్యాప్తంగా సంబరాలు జరిగినట్టే వరంగల్లో కూడా జనం రోడ్లపైకి వచ్చేశారు. పోచమ్మ మైదాన్ జంక్షన్ దగ్గర క్రికెట్ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రోడ్లపై ర్యాలీలు తీస్తూ పట్టరాని సంతోషంతో ఊగిపోయారు. అయితే ఈ ర్యాలీలోకి కొందరు ఛత్రపతి శివాజీ జెండాలు తేవటంతో అక్కడ గొడవ మొదలైంది. వేడుకల కోసం చేరుకున్న కొందరు ఇలా శివాజీ జెండాలు తేవటాన్ని తప్పుపట్టారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. T20 వరల్డ్ కప్ గెలవటంతో టీమిండియా అభిమానుల్లో ఆనందానికి అవధులు లేవు. కానీ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి హంగామా చేస్తే ఇతరులకి ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయాన్ని పదే పదే పోలీసులు చెబుతూనే ఉన్నారు. మీరు 2 బాక్సుల్లో టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక చోట సచివాలయం దగ్గర లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఇది హైదరాబాద్ లో. మరోవైపు వరంగల్లో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పోచమ్మ మైదాన్ దగ్గర పెద్ద సంఖ్యలో అభిమానులు రోడ్ల మీదకి వచ్చేశారు. హైదరాబాద్ లోనూ అలాంటి సిచ్యువేషనే, వరంగల్లో కూడా అలాంటి సిచ్యువేషనే. హైదరాబాద్ లో ఒక్కసారిగా రోడ్ల మీదకి అభిమానులు చేరుకొని అక్కడ హడావడి సందడిగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో కానీ ట్రాఫిక్ కలరాలి కదా, ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడటంతో పోలీసులు అక్కడ ఫ్యాన్స్ మీద లాఠీ చార్జ్ చేసి క్లియర్ చేయాల్సిన పరిస్థితి. మొదట వాళ్ళని వెళ్ళండి, ఇక్కడ నుంచి రోడ్డు మీద గుమిగూడొద్దు అని చెప్పినా వాళ్ళు వినిపించుకోకపోవడంతో అలా జరిగింది. ఇక వరంగల్లో కొంత శివాజీ జెండాలు తీసుకురావడంతో 2 వర్గాల మధ్య గొడవ మొదలై ఘర్షణకు దారితీసింది. అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.